మనమైతే ఇప్పుడు ఫైనల్గా మన కేఎం అయితే కోసామన్నమాట. కేఎన్ఎం 1638 వరైతే కోసేసాము. చాలామంది మనకి వీడియో పెట్టు అని అంటూ ఉన్నారనమాట. అసలు ఎన్ని అవుతాయి ఏంటి అనేది ఇప్పుడైతే మనమైతే మీకైతే చెప్పేస్తామన్నమాట. మన మనల్ని ఎవరన్నా కొత్త సబ్స్క్రైబర్లు ఏదైనా చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం మన మిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్గా మనం మిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇది మనకి మెయిన్ విజువల్స్కి బాగుంటుంది అన్నమాట. స్టార్టింగ్ హైట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం మిషన్ దగ్గరికి అయితే వెళ్ళి లోడ్ చేస్తూ ఉంది ట్రక్కి. సో ఆ విజువల్స్ అయితే చూద్దాం అనమాట. ఈ కేఎన్ఎం 1638 అనేది నవంబర్ 20 పైన వేసిన వాళ్ళకి కంపల్సరీగా 4 పుట్లు అయితే అవుతున్నాయి అన్నమాట. సో అలాగే ఇప్పుడు మాకు కూడా చూడాలా, ఇంకొక కొద్ది క్షణాల్లో మనకి మొత్తం కోతగానే అయిపోతే ఎన్ని డ్రమ్ములు అయింది ఏంది చూసేసామంటే మనకి ఎన్ని పుట్లు అయింది అనేది కూడా మనకు చాలా క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి చూద్దాం. మనకి ఈవినింగ్ టైము, సూర్యుడు కిందకి దిగే టైం కాబట్టి మనకి సరిగా కూడా వీడియో అయితే రాలేదు. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో వరకు. సో ఈ ఎండ వల్ల మనకి కొద్దిగా క్లారిటీ అయితే తగ్గింది. సో మన మిషను 2 మిషన్లు అయితే మనం పెట్టాము. టోటల్ 14 ఎకరాలు కాబట్టి సాయంత్రం లోపల మనం కోసేస్తే మనం తర్వాత రోజు లోడ్ ఎత్తుకునేటట్టు చూస్తున్నాం కాబట్టి 2 మిషన్లు దింపేస్తున్నాం అనమాట. సో 2 అయితే మనకి చకచక అయితే కోసేస్తున్నాయి. ఒకరు పంజాబ్ డ్రైవర్సు, ఇంకోటి వచ్చి మన తెలుగు డ్రైవర్సు. ఎవరు తక్కువ కాదు అన్నట్టుగా అయితే బాగా కోస్తున్నారు. మనం వాళ్ళని ఇక్కడ మిషన్ ఆగింది లేట్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే మనకి ఏమీ లేదనమాట. సో వీళ్ళైతే పంజాబ్ డ్రైవర్సు చాలా నీట్గా అయితే కోస్తున్నారు. మనకి కిందకి కావాలన్నా పైకి కావాలన్నా కూడా చాలా నీట్గా అయితే కోస్తాడు అనమాట. ఇతను మనకి రెగ్యులర్గా 5 సంవత్సరాల నుంచి అయితే ఇతని చేతే మన ఊరు కూడా కోపిస్తూ ఉన్నాం అనమాట. సో వీళ్ళు బండి రిపేర్స్ ఎక్కడ ఏమున్నా కూడా వితిన్ సెకండ్లో అయితే చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు కేఎన్ఎం 1638 మనం అమ్మే సమయానికి 18,300కి అయితే వచ్చేసింది అనమాట. సో నీకు ఇంకా రాంగా డౌన్ మార్కెట్ అయితే డౌన్ అయ్యే పరిస్థితులే చూపిస్తున్నాయి. షుగర్లెస్ కూడా 19,000కి అయితే అడుగుతున్నారు. ఆఖరికి 1000 పొదులు కూడా 18,500కి 19,000కి వచ్చేస్తున్నారు అనమాట. మనం ఏంటంటే ప్రతి డ్రమ్ముకి ఈ విధంగా అయితే తోపిచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి గెనాలు ఎక్కేటప్పుడు సైడ్లకి పడిపోకుండా ముందుగానే మనం జాగ్రత్త తీసుకొని కరెక్ట్గా ట్రక్కుకి అయితే తోయిస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనం ట్రక్ తోయడం వల్ల కూడా మనకి మంచి గింజలు ఎక్కడా పోకుండా ఉండేదానికైతే ఉందన్నమాట. సో ఫైనల్గా మనం అయితే అటు ఇటుగా దీన్ని అయితే ఫైనలైజ్ చేసామన్నమాట. ఇంకా లాస్ట్ ఒక్క అయి ఉంది కాబట్టి టోటల్గా మనకు వచ్చేసి 68 డ్రమ్ములు అయితే అయ్యాయన్నమాట. సో ఈ 68 డ్రమ్ములు మనం ఎట్లా ఎత్తుకున్నా కూడా 72 డ్రమ్ములు అయితే మొత్తం మనకి అయినాయి అనమాట. ఈ 72 డ్రమ్ములు అనేది మనకి ఎట్టెత్తుకున్న 55 పుట్లు అయితే కంపల్సరీగా వస్తాయని మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఇది కొద్దిగా షుగర్లెస్ వరిలాగే వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది. దాంతోపాటు దీంట్లో పచ్చగింజ ఉంటే కూడా వాళ్ళు బాగా రేట్ అయితే తగ్గించేస్తున్నారు కాబట్టి మనం బాగా వరి కంకుల మీదే బాగా డ్రై అయితే చేసామన్నమాట. సో దానికని మనకైతే నీకు ఎక్కడ పచ్చగింజ అనే క్వశ్చన్కి అయితే మనకేం వాళ్ళు అయితే ఏం చెప్పట్లే. కోసేవాళ్ళు కూడా ఆల్రెడీ మన దళారులు కూడా వచ్చి మన రేట్ను కూడా 18,200కి 300కి ఇవ్వమని చెప్పి అయితే అడిగేసి వెళ్ళిపోయి ఉన్నారు. మనం కానీ ఓకే అంటే వాళ్ళు తర్వాత రోజు అయితే మనకు లారీ అయితే పెట్టేస్తారనమాట. సో ఇది మన యొక్క కేఎన్ఎం 1638 యొక్క స్టేటస్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకైతే ఇప్పుడు వడ్లు విషయానికి వస్తే మనకి ఎట్టలేదన్నా మనకి 3.5కి తగ్గకుండా అయితే మనకి వస్తుంది. అది కూడా ఎందువల్ల అంటే మనం వేసిన తర్వాత వర్షం వచ్చింది. అక్కడక్కడ మనం కొద్దిగా నారేత వేసినప్పుడైతే కొట్టుకోపోయిందనమాట. లేకపోయింటే మనకి నారు కానీ ఉండి మనం ఇడుపులు కానీ ఇచ్చుంటే ఇంకా 2-3 పుట్లు అయితే మనకైతే పెరిగేటివి. సో ఓవరాల్గా మనమైతే ప్రస్తుతానికి 3.5 అయినా కూడా ఇప్పుడు ఉండే కాస్ట్కి మనకి
40, 60 ఎట్లేదన్నా ఒక 70,000 అప్రాక్సిమేట్లీ వచ్చినా కూడా ఒక 40,000 మనం పెట్టింది అనుకున్న ఒక 30,000 కాకపోయినా ఒక 25,000 ఎకరాకైతే మనకైతే అటు ఇటుగా వస్తుంది. సో మనకి ఒడ్లు పోసేటప్పుడు కూడా వీళ్ళు చాలా ఒక గింజ కూడా ఎక్కడ పోకుండా అయితే మనకైతే వాళ్ళు పోస్తున్నారనమాట. దానికి వాళ్ళకి మిషన్ వాళ్ళకి మనం హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. సో మన ట్రక్లోకి పడే వీడియో కూడా చూడండి ఎంత బాగున్నాయో. నీకు షైనింగ్ పరంగా కానీ ఎట్లా ఎత్తుకున్నా కూడా గింజ అయితే మెరుస్తుందన్నమాట. ఎక్కడ నల్లనొక్కు అనేది నీకు తరకలు అనేది లేకుండా అయితే మనకైతే మంచిగా షైనింగ్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా మనకైతే 3.5 ఫుట్ అయితే కంపల్సరీగా అవద్దని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగిందనమాట. ఫైనల్గా మన కోత అయితే కంప్లీట్ చేసుకొని మనం తెచ్చిన 2 మిషన్లు అయితే మన ల్యాండ్లో నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఆ విజువల్స్ కూడా ఫైనల్ విజువల్స్ ఇవి. సో ఇది మన KNM యొక్క స్టేటస్ అన్నమాట. ఇదిగోండి ఒక బండి, వీళ్ళు పంజాబ్ డ్రైవర్స్ అన్నమాట, సూపర్గా వస్తారు. ఇది ఒక బండి. సో నెక్స్ట్ వచ్చి మన తెలుగు వాళ్ళది అన్నమాట. ఇది ఒక బండి. సో ఇది కూడా ఎగ్జిట్ అయిపోతుంది. సో 2 బళ్ళు అయితే ఇప్పుడైతే మన కోత మిగించుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇది మన స్టేటస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్ జై కిసాన్.